సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. మారేడుపల్లి శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియలకు మంత్రులు తలసాని, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై కడసారి నివాళి అర్పించారు. అంతిమయాత్రకు సాయన్న అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోళ్లు పలికారు. అంతకుముందు సాయన్న భౌతిక కాయానికి మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళి అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూడా సాయన్నకు నివాళులర్పించారు. శాసనసభ్యులు శ్రీ జి సాయన్న గారి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ ఉన్నాం. అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించడం, ఆయన మరణం అనేది ఎవరికైనా సంభవమే. కానీ ఒక వ్యక్తి వివాద రైతుడు, అజాత శత్రువు, ఇద్దరం కూడా 94, 99 ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాం. ఏ ఒక్కనాడు కూడా ఆయన నోటి నుంచి పరుష పదజాలం వినబడలే. తోటి వాటితో మాట్లాడినా, కార్యకర్తలతో మాట్లాడినా, ప్రజలతో మాట్లాడినా చాలా సామరస్యంగా, చాలా ఆత్మీయతతో మాట్లాడేటువంటి వ్యక్తి. నాకు తెలిసిన కాడికి ఆయన జీవితంలో ఆయన శత్రువు అనేవాడు ఎవరు లేరు. అంతటి చక్కటి వ్యక్తి జి సాయన్న గారు. హైదరాబాద్ నగరంలో 5 సార్లు శాసనం ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విషయం. 5 సార్లు ఒకటే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందారంటే వారి మంచితనం ఏందో అర్థమవుతా ఉంది, ప్రజలతో సంబంధం ఏందో అర్థమవుతా ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని కోల్పోవడం పార్టీకి తీరని లోటు, కాన్స్టిట్యున్సీకి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, వారి బిడ్డలకు, వారి కుటుంబ సభ్యులకు, భార్యకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని మేమందరం తెలియపరుస్తూ ఉన్నాం. స్వర్గానికి ప్రయాణమైన సందర్భంలో ఆయనకు ఆత్మశాంతికి చేకూర్చాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం. సాయన్న గారి అకాల మరణం ఎంతో ఆవేదన కలిగిస్తూ ఉన్నది. సాయన్న గారు ఎప్పుడు కూడా ఎవరితో తగాదాలకు, గొడవలకు పోనటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి అజాత శత్రుడు లాంటి వ్యక్తి. అలాంటి వారు ఇవాళ మనలో లేకపోవడం అనేటువంటిది, భౌతికంగా లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది. ఆ భగవంతుడు సాయన్న గారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ వారికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. శ్రీ జి సాయన్న గారు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఇక్కడ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ప్రజల మధ్యనే మమేకమై ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి
నిరాడంబరంగా ఉండే వ్యక్తి ఆయన మన మధ్య నుంచి ఇలా పరమపదించడము చాలా బాధాకర. మధ్యాహ్న అసెంబ్లీ కూడా వచ్చినప్పుడు కూడా కలవడము, మాకు ఎన్నో పర్యాయాలు దేవాలయాల గురించి కానీ ఇతర సమస్యల గురించి మాట్లాడి ఎప్పటికప్పుడు మాకు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవారిని. మేము కూడా రాజకీయ జీవితంలో చాలా రోజులు ఉంచున్నాం కాబట్టి శాసనసభ్యుడిగా మరి ఎన్నో రకాలుగా టీటీడీ సభ్యుడిగా ఆ విధంగా కంటోన్మెంట్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా నిజంగా కూడా బాగా సేవ చేసినటువంటి వ్యక్తి సాయన్న గారిని మనము మర్చిపోలేనటువంటి ఈ సంఘటన. సాయన్న ఇవాళ మరణించడం పట్ల ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపము తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరోసారి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సాయన్న గారి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. వారి పూర్తి రాజకీయ జీవితం వివాదరహితుడిగా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ప్రజల్లో. వారు మా సొంత నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. తొలినాళ్లలో బ్యాంకు ఉద్యోగిగా ఉంటూ ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో ఆ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి వచ్చిన వ్యక్తి. నికార్సైన అంబేద్కరిస్ట్గా మేము ఆయన ఎప్పుడు భావిస్తూ ఉంటాం. ఏనాడు కూడా అధికార దర్పం చూపించకుండా ప్రజల్లోనే కలిసిమెలిసిన జీవనం సాగించిన వ్యక్తి సాయన్న గారు. నిజంగా కూడా వారు లేరు అని అనుకుంటేనే బాధగా అనిపిస్తున్నది. వారి కుటుంబానికి నా పక్షాన, మా నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా వారి యొక్క ఆశయాలను ముందుకు కొనసాగించి వారి ఘనమైన నివాళి అర్పించుకునే ప్రయత్నం చేస్తాం. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆ రోజు తెలుగుదేశంలో కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో వారితో కలిసి పనిచేసే అవకాశం మాకు రావడం నిజంగా అదృష్టం. చాలా సౌమ్యులు, ఒక చెల్లె అని చెప్పి నోటి నిండా పిలిచేవారు. ఇప్పుడు కలిసిన ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పలకరించే సాయన్న నిన్న చనిపోవటం నిజంగా మనసును చాలా కలిసివేసింది. కంటోన్మెంట్ ప్రజలతో పాటు హైదరాబాద్ ప్రజలకు, హైదరాబాద్ అభివృద్ధిలో కానీ హైదరాబాద్ ప్రజల పేదల సంక్షేమాని కోసం ఎంతో కృషి చేసి 5 పర్యాయాలు శాసనసభ్యులు కావడం అంటే ప్రజలకు వారి పట్ల ఉన్న అభిమానం, ప్రేమ, లేకపోతే ప్రజలతో వారు కలిసి పనిచేసిన తీరు, మరి వారిని ఎన్నిసార్లు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా గెలిపించింది అని చెప్పి నిలబెట్టింది అని చెప్పవచ్చు. వారి మరణం కంటోన్మెంట్ ప్రజలతో పాటు హైదరాబాద్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి ఇది తీరని లోటు. దీన్ని ఎవరు పూడ్చలేనిది. వారి ఆత్మకు భగవంతుడు శాంతిని కలిగించాలని, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, మనోబలాన్ని నిలదొక్కునే శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు.